వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మన ఛానల్ చూస్తే ఎవరైతే సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని అచీవ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా కష్టపడి మన డబ్బులు అయితే సేవింగ్స్ చేస్తావు కదా. సో ఆ సేవ్ చేసిన డబ్బుల్ని మనం కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ కనుక చేయకపోతే ఎంత డబ్బు లాస్ అవుతున్నాం అండ్ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎక్కువ లాభాలు వస్తాయి అన్నది వీడియో చూద్దాం. నేను ఈరోజు మీకు వీడియోలో విత్ ప్రూఫ్ చూపిస్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొంత డబ్బు ఉందనుకోండి, దాన్ని సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండిద్దని మనం జనరల్గా బ్యాంక్లో పెడుతుంటాం కదా. సో బ్యాంక్లో పెడితే మనకి ఎంత డబ్బు వస్తుంది, లేదు అంటే మనం గోల్డ్ మీద పెడితే ఎంత డబ్బు వస్తుంది అని చెప్పి అయితే ఈరోజు క్లియర్గా చూద్దాము. సో మీరే అప్పుడు డిసైడ్ అవ్వచ్చు అనమాట ఎంత పెట్టాలని. అంటే ప్రతిసారి గోల్డ్ కొనండి కొనండి అంటుంటే ఏంటి గోల్డ్ కొనాలా, కొనకపోతే ఏం బతకలేమా, ఇట్లాంటి థాట్స్ వస్తుంటాయి కదా. సో గోల్డ్ అన్నది జస్ట్ ఏదో మనం టైంపాస్ కోసం లైక్ ఏదో జ్యువెలరీ వేసుకొని తిరిగేసేయాలని కాదు, అది మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్. నిజంగా మన డబ్బును రెట్టింపు చేసేది. సో ఎవరు ఏం చేసినా ఏ పని చేసినా అదంతా చివరికి ఆ డబ్బు కోసమే కదా. మరి అలాంటి డబ్బు మనం ఈరోజు రూపాయి అన్నది సేవింగ్స్ చేసామంటే ఆ రూపాయి అనేది మనకి ₹2 తెస్తే బాగుండిద్దా, ₹1.5 తెస్తే బాగుండిద్దా. కాబట్టి అదే ఈరోజు వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను అండ్ ఇది నా ఎక్స్పీరియన్సే అన్నమాట. సో నేనే రియలైజ్ అయ్యాను, నేను మీకు చెప్తాను, ఇంకా నిజానికి నేను చాలా నేర్చుకుంటున్నాను. సో ఎస్బీఐలో ఎఫ్డి అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండిద్ది, తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, చేశాము. అంటే మన దగ్గర ఒక 50,000 ₹1,00,000 ఉన్నాయి అంటే వాటిని ఒక సంవత్సరం వరకు తీయను అని చెప్పి మనం బ్యాంక్లో వేస్తామన్నమాట. అప్పుడు వాళ్ళు దానికి మనకి ఇచ్చే ఇంట్రెస్ట్. సో ఎస్బీఐ వాళ్ళు ఎఫ్డి మీద 7.1 ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, కొన్ని రూరల్ బ్యాంక్స్ 8 ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు మనం దాని మీద నేను బ్యాంక్లో ఎఫ్డీలో వేసిన డబ్బుల మీద నాకు ఎంత వచ్చాయి అండ్ గోల్డ్ మీద పెట్టిన దాని మీద ఎంత వచ్చాయి అన్నది ఈరోజు చూద్దాము. నేను ఎంత నష్టపోయాను ఈ చిన్న విషయం తెలియకపోవడం అన్నది కూడా చూద్దాం. ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి 22 క్యారెట్స్ 1 గ్రామ్ కాస్ట్ అనేది నియర్లీ 6,400 నుంచి 6,500 ఉంది. యాక్చువల్గా 6,400 కంటే ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 6,500 వరకు ఉంది కదా. సో ఇప్పుడు నేను మీకు లాస్ట్ ఇయర్ గోల్డ్ రేట్ అన్నది ఎంత ఉందో చూపిస్తాను చూడండి. మీకు ప్రతిదీ నేను ఎఫ్డీవి చూపిస్తాను, గ్రామ్ కాస్ట్ కూడా చూపిస్తాను. ఇది మీకు చూస్తున్నారు కదా. సో ఇది లాస్ట్ ఇయర్, మీరు ఇక్కడ డేట్ చూసుకోవచ్చు, 22 జూలై 2023. ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటింది కదా. 1 ఇయర్ బ్యాక్ 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో చూడండి, 5,515 ఉంది. సో ఆ టైంలో లలితాలో తీసుకున్నటువంటి ఒక గోల్డ్ జ్యువెలరీ యొక్క బిల్ ఇవి వచ్చేసరికి ఇది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది లలితాలో తీసుకున్నది అన్నమాట. సో లలిత తీసుకున్న దాంట్లో మనకి 1 గ్రామ్ కాస్ట్ అన్నది ఈ టైంకి ఇంత ఉంది. సో మీరు బిల్లులు చూసుకోవచ్చు. ఆ టైంలో తీసుకున్న ఒక గోల్డ్ చైన్ కానీ ఒక మంగళసూత్రం వాల్యూ కానీ మనకు అప్పుడున్న కాస్ట్ అయితే ఇదన్నమాట. సో ఇప్పుడు మనం 1 ఇయర్లో అంటే గ్రామ్ మీద ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ ₹1,000 పెరిగింది. మీరే చూసారు కదా. 22 క్యారెట్స్ అన్నది 1 గ్రామ్ కాస్ట్ లాస్ట్ ఇయర్ 22 జూలైన 5,515 ఉంది. అలాంటిది ఈరోజు 6,500 ఉంది. అంటే నియర్లీ 1,000 పైన పెరిగింది. నేను 1,000 వేస్తున్నా కదా. ఇప్పుడు ఇదే డబ్బు నేను ఎస్బీఐలో కూడా వేసాను, పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేశాను చూడండి. ఎగ్జాక్ట్గా 7th ఆగస్టు 2023న ఒక 50,000 వేస్తే అక్కడ ఇంట్రెస్ట్ రేటు 7.1% చూపిస్తుంది. అండ్ మీరు డేట్ చూడొచ్చు, ఆ పక్కనే స్లాష్ ఇచ్చి మీరు పక్కన స్క్రీన్ షాట్లో చూడొచ్చు. 10 సెప్టెంబర్ 2024న మనకి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత ఉందో కూడా అక్కడే ఉంది చూడండి, 54,000 ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మనం 50,000 వేస్తే మనకి ఎస్బీఐ వాళ్ళు ఎఫ్డీ మీద ఇస్తున్న డబ్బు వచ్చేసరికి 54,000. అది కూడా 13 మంత్స్కి 400 డేస్కి అయితే 7.1% ఇంట్రెస్ట్ అని ఉందన్నమాట. 12 మంత్స్కి అయితే దీనికంటే తక్కువ ఇంట్రెస్ట్. సరే అని 400 డేస్ వేసింది 4,000 అనమాట. అంటే 50,000కి 4,000 లాభం. అలాంటిది మీకు అక్కడ 1,00,000 కనిపిస్తుంది కదా, 1,00,000కి 8,000 అయితే లాభం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి గోల్డ్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూద్దాం. బ్యాంక్ ఆర్ ఎఫ్డీలో 50,000కి 4,000 లాభం, 1,00,000కి 8,000 చొప్పున. అలా ఒక లాస్ట్ ఇయర్ ఒక 3 lakhs ఎఫ్డీస్ ఉంటే అవి 24,000 అనమాట. ఈ ఇయర్ మనకి మెచ్యూరిటీ టైం, అది కూడా 13 మంత్స్కి. అయితే ఇప్పుడు మనం గోల్డ్ చూద్దాం. ఈ 1 ఇయర్లో గ్రామ్కి ఎంత పెరిగింది, ₹1,000 పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 lakhs ఏవైతే మనం లాస్ట్ ఇయర్ ఎఫ్డీలో వేసామో అదే 3 లక్షలు మనం 2023లో అంటే లాస్ట్ ఇయర్ మనం ఇన్ కేసు ఆ బ్యాంక్ ఎఫ్డీలో కాకుండా గోల్డ్ మీద పెట్టుంటే మనకి ఎంత లాభం వచ్చేదో చూద్దాం. అంటే లాస్ట్ ఇయర్ అంటే గోల్డ్ రేట్ ఎంత ఉంది, 5,515 ఉంది, అవునా. సో ఇప్పుడు మన దగ్గర ఓ 3 లక్షలు ఉన్నాయి అనుకుందాం. ఈ 3 లక్షలని తీసుకువెళ్ళి లాస్ట్ ఇయర్ ఎఫ్డీలో వేసాం కదా, ఎఫ్డీలో వేస్తే మనకి ఎంత వడ్డీ. అలా కాకుండా ఈ 3 లక్షలు లాస్ట్ ఇయర్ ఒకవేళ గోల్డ్ కొని ఉంటే లాస్ట్ ఇయర్ గ్రామ్ 5,500 ఉంది. అంటే మన దగ్గర ఉన్న 3 లక్షలకి, నేను ఇప్పుడు మీకు వ్యాట్ జిఏ చెప్పట్లేదు, ఓన్లీ గోల్డ్ రేట్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ఈ 3 లక్షలకి
మనము 5,500కి ఒక గ్రామ్ వచ్చిందంటే మనకి ఇప్పుడు 3 లక్షలకి ఎన్ని గ్రాములు వస్తుందో చూడండి. 3 లక్షలు బై గ్రామ్ రేట్ వేసాము అంటే మనకు ఆల్మోస్ట్ 54.39 గ్రామ్స్ అయితే మనకి లాస్ట్ ఇయర్ గోల్డ్ వచ్చి ఉండేది. ఓకే, ఇప్పుడు ఎంత పెరిగిందో చూద్దాం. అదే ఒకవేళ 50,000కి అనుకోండి, మన దగ్గర 50,000 ఉన్నాయి లాస్ట్ ఇయర్. గోల్డ్ రేట్ ఏమో అప్పుడు 1 గ్రామ్ ఉంది, అంటే 50,000కి బై 1 గ్రామ్ రేట్ వేస్తే మనకి ఆల్మోస్ట్ 9 గ్రామ్స్ వచ్చేది. అంటే 1 గ్రాము ఈరోజు 6,500 అంటే మన దగ్గర 9 గ్రామ్స్ ఉందనుకోండి. లాస్ట్ ఇయర్ కొన్న 9 గ్రామ్స్ అంటే 50,000తో మనం 9 గ్రామ్స్ కొన్నాం కదా. అంటే ఇప్పుడు మన దగ్గర నా 9 గ్రాముల బంగారం ఎంత వాల్యూ అయి ఉంటుంది? ఇప్పుడు 6,500 కదా, 9 × 6,500 అంటే 58,500 అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ 50,000 పెట్టి మనం ఒక 9 గ్రామ్స్ కొన్నాము అంటే ఈ రోజున ఈ 1 ఇయర్లో అదే 9 గ్రామ్స్ కాస్ట్ అన్నది మనకి 58,500 అయింది. 50,000 పెట్టుకున్న బంగారం 58,500 అయింది. అంటే ఎంత లాభం వచ్చింది? 50,000కి కొంటే 58,500. 50,000కి దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 8,500. నియర్లీ మనం సరే 8,000 వేసుకుందాం. అంటే 50,000కి ఎంత లాభం వచ్చింది? 8,000. ఇప్పుడే మీరు ప్రూఫ్స్ చూసారు ఎఫ్డీది. మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడండి. ఇదే డబ్బులు నేను ఎఫ్డీలో వేస్తే నాకు 50,000కి ఎంత లాభం వచ్చింది? అది కూడా 13 మంత్స్ ఉంచితే 4,000. అదే గోల్డ్ మీద పెట్టుంటే ఎంత వచ్చేది? ఆల్రెడీ గోల్డ్ కొన్నది కూడా చూసాం కాబట్టి ఎంత వస్తుంది? 8,000. నియర్లీ ఇంకా 8,000 కంటే ఎక్కువ ఉంది. 8,000 అంటే లక్షకి 16,000 లాభం. 3 లక్షలకి 48,000. అంటే సగానికి సగం లాభం ఉంది చూడండి. బ్యాంకులో వేస్తే 4,000 వచ్చే చోట గోల్డ్ మీద పెడితే 8,000 వచ్చింది. లక్షకి అక్కడ 8,000 వస్తే ఇక్కడ లక్షకి గోల్డ్ మీద 16,000. అక్కడ 3 లక్షలకి 24,000 వస్తే ఇదే గోల్డ్ మీద ఇక్కడ మనకి 48,000 వస్తుంది. అంటే సగానికి సగం డబ్బు అన్నది మనము నష్టపోతున్నాం అన్నమాట. అలానే ఇది బ్యాంకులో పెట్టకూడదు, గోల్డ్ మీద పెట్టండి అన్న దానికోసం కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, స్పెషల్లీ మనకి అంటే లేడీస్ పర్స్పెక్టివ్ ఏంటంటే జ్యువెలరీ వేసుకోవాలి, గోల్డ్ కొనాలి అని చెప్పి ఆడవాళ్ళు బంగారాలు కొంటున్నారు అని అనుకుంటారు. ఈవెన్ మా ఫాదర్ అయినా సరే ఏంటి ₹1,00,000 తీసుకెళ్ళి ఈ చిన్న చైనా మీరు తీసుకొచ్చింది అని అంటారనమాట. జనరల్గా బేసిక్గా కొంతమంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి కనిపించే బంగారం చూడడానికి తక్కువగా అనిపిస్తుంది కదా అలాగా. కానీ ఆ బంగారాన్ని కూడా కొనడానికి పర్పస్ ఏంది? ఏదో వేసుకోవాలనే కాదు, వేసుకున్న రోజులు వేసుకోవచ్చు. మనకి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, ఆ టైంలో దాన్ని అమ్ముకున్నా సరే మనం కొన్న రేటు కంటే ఎక్కువ లాభమే వస్తుంది. ఇప్పుడు మీరే చూసారు, మనం ఇప్పుడు ఎఫ్డీ చేసినా సరే ఒక బ్రేక్ చేసామంటే అప్పటికప్పుడు మనీ వస్తాయి, లేదంటే 1 డేలో అన్నా మనకి వస్తాయి. ఈవెన్ గోల్డ్ అయినా సరే మన దగ్గర ఉందంటే షాప్కి వెళ్ళి అమ్ముకున్నామంటే ఆ రోజు రేటుకి అయితే ఇస్తారు. కాకపోతే కొంచెం తరుగు మజూరి అన్నవైతే తీసేస్తారు. బట్ మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ మనం కొంచెం వేరియేషన్ వేసాం. 8,500 లాభం వస్తున్నా మనం 8,000 వేసుకున్నాం అన్నమాట. కాబట్టి ఎంత చూసుకున్నా సరే మనకి బ్యాంకులో ఉంచే డబ్బులు కంటే మనకి ఎక్కువ లాభం గోల్డ్ వస్తుంది. అండ్ స్పెషల్లీ ఇంకొంతమంది అయితే ఇలా ఎఫ్డీలో వేసుకోవాలన్నది కూడా తెలియక సేవింగ్స్ అకౌంట్లో, అంటే మనకంటూ ఒక అకౌంట్ ఉంటుంది కదా, శాలరీ అందులో పడిపోతుంది అనుకోండి, ఇంకా అందులోనే ఉంచేస్తాం అనమాట. దాని మీద అయితే మనకి సేవింగ్స్ అకౌంట్లో నియర్లీ ఇచ్చేది 3 to 4%. 7% వస్తేనే మనకి 4,000 లాభం. అంటే ఇంకా 3 to 4% మీద ఎంత తక్కువ లాభమో చూడండి. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సరే మన దగ్గర కొంచెం డబ్బు ఉందనుకోండి, ఈవెన్ మన హుండీల్లో అయినా సరే మనీ సేవింగ్స్ చేస్తే అది మన ఇంట్లో బీరువాల్లోనో హుండీల్లోనో ఇలా సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకుంటే రాదనమాట. సో దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్న కొంత అమౌంట్ని సేఫ్ సైడ్ని కొంచెం బ్యాంక్లో ఉంచుకోవాలి, కొంచెం అమౌంట్ ఎఫ్డీలో ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి క్యాష్గా కావడానికి ఇంకొంచెం డబ్బు అనేది గోల్డ్ మీద పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈవెన్ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు గోల్డ్ మీద మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఈ గోల్డ్ మనం ఇలా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, మన పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి కదా, ఏదైనా కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పిల్ల పెళ్లి చేయాలి, అలాంటి టైంలో కూడా మనం ఈ గోల్డ్ నమ్మి మన పెద్ద కళ్ళని కూడా తీర్చుకోవడానికి ఉంటుంది. సో స్పెషల్లీ సేవింగ్స్ చేసుకోండి, గోల్డ్ కొనుక్కోవచ్చు. అట్లీస్ట్ 1 గ్రామ్ కాయిన్ అయినా కొనండి అనడానికి పర్పస్ ఇది మాత్రమే అన్నమాట. అంతేకాని గోల్డ్ కొనుక్కోవాలి, అది వేసుకొని తిరగాలి అన్నది ఇంటెన్షన్ కాదు. ఫైనాన్షియల్గా అందరూ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఈవెన్ నేను కూడా ఒకసారి నాకు కూడా ఈ బిల్లు దొరికింది. ఈ బిల్లు లలిత వాళ్ళ బిల్లు దొరికిన తర్వాత ఏంటి గ్రామ్ అప్పుడు ఇంత ఉందా అని చెప్పి, అండ్ నా ఎఫ్డీ బ్రేక్ అవ్వాల్సిన టైం వచ్చింది కాబట్టి చూసినప్పుడే నాకు కూడా తెలిసిందనమాట. సో ఈవెన్ నేను కూడా ఈ బిల్లులు చూశాక రియలైజ్ అయ్యాను, అండ్ మీకు కూడా ఒక వీడియో చేస్తే యూజ్ అవుతుంది అని అనిపించింది అనమాట. సో నిజానికి ఇప్పుడు నాకు అనిపించింది, లాస్ట్ ఇయర్ నేను అంటే ఎఫ్డీలో కొంత అమౌంట్ మాత్రమే ఉంచుంటే పోయిండేది, రిమైనింగ్ గోల్డ్ మీదే పెట్టుంటే బాగుండేదని తెలిసింది. ఈ వీడియోస్ చేస్తూ మీకు చెప్తూ నేను చాలా తెలుసుకుంటున్నాను కాబట్టి నాకు యూజ్ అవుతుంది. నాతో పాటు మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి, మీరందరూ కూడా ఇలా నష్టపోకూడదనే మన వీడియోస్ పర్పస్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా బాగా ఆలోచించి స్లోగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అన్నది తెలివిగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.